Hello guys, welcome back to my channel Introvert Journey. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో ఏంటి అంటే కంప్లీట్గా ఎవరికైతే ప్లాంట్స్ మీద, టెర్రస్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను అనమాట. బికాజ్ ఇక్కడ ఏంటి అంటే ఆయుర్వేదిక్ రిలేటెడ్ ప్లాంట్స్ కానీ, లేకపోతే వాస్తు రిలేటెడ్ ప్లాంట్స్ లైక్ ఏంటి అంటే మన ఇంటి ముందు గ్రీనరీ ఉండాలి అని చెప్పేసి డెకరేషన్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తారు. అవి కూడా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఎక్కడ లొకేషన్ ఇది ఎగ్జాక్ట్గా అంటే వనస్థలిపురం హుడా సాయినగర్ కమాన్ లోపల రైట్ సైడ్, లైక్ ఎగ్జాక్ట్ తన్వి హాస్పిటల్ పక్కకే ఉంటుంది అనమాట. ఇది ఎవరైనా నియరెస్ట్ ఉన్నారంటే ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మంచిగా లైక్ రీజనబుల్ ఉంటాయి. ఈ ప్లాంట్ వచ్చేసి ఏంటి అంటే షాంపూ ట్రీ అంట. సో ఇది హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఇష్యూస్కి చాలా మంచిది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. బట్ ఇది నేను ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను. అమెజాన్లో ఇది 500 దాకా ఉందన్నమాట కాస్ట్. ఇక్కడ దానికన్నా తక్కువ 500 బిలోనే ఉంది. అండ్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చదివాను అనమాట నేను కూడా. మీకు ఎవరికైనా తెలుసా ఈ ట్రీ గురించి? మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కనుక లైక్ ఇంటి ముందు ఎక్కువ స్పేస్ ఉండి గార్డెనింగ్ చేయడానికి కనుక స్పేస్ ఉంది అని అంటే, ఈ చెట్లు కనుక ఇంటి గేట్ ముందు కానీ, గుమ్మ ముందు కానీ పెట్టుకుంటే మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే లైక్ చాలా క్యూట్ అనిపిస్తుంది. గార్డెనింగ్ కూడా చేసే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. బట్ మా ఇంటి ముందు అంత స్పేస్ లేదు కాబట్టి నేను ప్రిఫర్ చేయలేదు. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి కుబేర చెట్టు. సో ఏంటి అంటే దీని స్టోరీ, మన ఇంట్లో తులసి మొక్క పక్కా ఉంటుంది కదా, తులసి మొక్కకి రైట్ సైడ్ ఈ మొక్కను పెడితే ఏంటి అంటే లైక్ కుబేరుడికి మనీ రిలేటెడ్గా ఎలాంటి గుడ్ వైబ్ ఉంటుందో అలా ఈ ప్లాంట్ మన ఇంట్లో ఉంటే అంత గుడ్ వైబ్ ఉంటుంది అబౌట్ మనీ అని చెప్పేసి అక్కడ ఉన్న ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు. సో ఇది మనీ కోసమా ఇంకొకటి అమ్ముకుంటున్నారు కాబట్టి అలా చెప్తున్నారా అని అంటే, ఇలాంటివి కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండాలి. బికాజ్ కొంతమందికి ఇలాంటివి ఏవి తెలీదు. అండ్ ఇదేంటి అంటే సరస్వతి ఆకు అన్నమాట. ఇది చిన్నపిల్లలకి స్కూలింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి పెడితే ఏంటి అంటే, హనీలో మిక్స్ చేసి పెడితే ఏంటంటే వాళ్ళకి మెమొరీ పవర్ అనేది మంచిగా అవుతుంది అని చెప్పేసి చెప్పింది అక్కడ ఉన్న ఆమె. పెద్ద ఆమె కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎవ్రీథింగ్ అనేది. అది కూడా మంచిగా అనిపించింది. కొంతమందికి తెలియని వాళ్ళకి అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది దీనికి పనికి వస్తుంది అని చెప్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. మీలో ఎంతమందికి ఈ ట్రీ తెలుసు? నాకు తెలిసినంత వరకు దీన్ని టచ్ మీ నాట్ ట్రీ అంటారు. లైక్ మనం ఇలా టచ్ అవ్వగానే ఇది ఇలా ముడుచుకుపోవడం అలా జరుగుతుంది. మీలో ఎంతమందికి ఈ ట్రీ గురించి తెలుసు అండ్ ఎంతమంది ఈ ట్రీతో ఆడుకున్నారు చిన్నప్పుడు?
లిటరల్గా నేను ఈ ట్రీతో చాలాసేపు టైం పాస్ చేసేసాను అనమాట అక్కడ. లైక్ స్టార్టింగ్లో చెప్పినట్టు లీఫీ వెజిటేబుల్స్ కానీ వెజిటేబుల్ సీడ్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అండ్ కుండీలు కూడా, పూల కుండీలు కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ హ్యాంగింగ్ కైండ్ ఆఫ్ కుండీలు కానీ, టేబుల్ మీద డెకరేషన్ కోసం పెట్టుకునే లాఫింగ్ బుద్ధాస్, చైనీస్ బుద్ధాస్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. సో మీకు ఎవరికన్నా గిఫ్ట్స్ ఇవ్వాలి, లైక్ ప్లాంటేషన్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకున్నా సరే వీళ్ళు కస్టమైజేషన్ పాట్స్గా చేసి ఇస్తారు గిఫ్ట్స్ ఇవ్వడానికి. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది కూడా. లైక్ ఊరికే గిఫ్ట్స్ అంటే ఏమి ఇస్తారు, లైక్ వాచ్లు, ఫోన్లు ఇవే ప్లాంటేషన్ కూడా ఇస్తే మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Please like, share and subscribe to my channel. Thank you guys.